ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా తిరుమల లడ్డు అంశం ఎంతటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలుసు. అయితే అనూహ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో సైలెంట్ అయ్యారా? ఢిల్లీ పర్యటన తర్వాత సీన్ మారిందా? కేంద్ర హోంమంత్రి అమిత్ షా చంద్రబాబుకి ఈ విషయంలో ఏదైనా క్లాస్ తీసుకున్నారా? అసలు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ఏంటి? ఈ రోజు మన వీడియోలో దీని వెనుక ఉన్న అసలు కారణాలు విశ్లేషించుకుందాం. ఇటీవల చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో అమిత్ షాతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. సాధారణంగా రాష్ట్ర ప్రయోజనాల గురించి చర్చలు జరుగుతాయని మనం అనుకుంటున్నాం. కానీ లడ్డూ వివాదం పైన సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల తరువాత ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత పెరిగింది. హిందుత్వ ఎజెండాను బలంగా నమ్మే బీజేపీ లడ్డూ వంటి సున్నితమైన అంశం కోర్టు మెట్టెక్కడం పైన కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. దర్యాప్తు సంస్థల తీరుపై సుప్రీం అక్షింతలు వేయడం వల్ల పార్టీ ఇమేజ్కు డ్యామేజ్ జరుగుతుందని కేంద్రం భావిస్తోందా? దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగడం వల్ల రివర్స్ ఫైర్ అయ్యే అవకాశం ఉందని అమిత్ షా సూచించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత లడ్డూ అంశంపైన చంద్రబాబు నాయుడు పెద్దగా మాట్లాడకపోవడం గమనించాలి. గతంలో రోజు ఈ విషయంపైన స్పందించిన ఆయన ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇది అమిత్ షా చెప్పిన మాటల ప్రభావమా, లేక ఆయనకు ఆయనే తీసుకున్న సెల్ఫ్ రియలైజేషన్ నిర్ణయమా? రాజకీయంగా ఈ అంశం అనుకున్న దానికంటే ఎక్కువ వివాదాస్పదమవుతుందని, ఇది భవిష్యత్తులో ప్రభుత్వం పైన వ్యతిరేకతను దారితీయొచ్చని చంద్రబాబు భావిస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకే కాస్త వెనక్కి తగ్గినట్లు చర్చ జరుగుతోంది. బీజేపీ రాజకీయ మార్కెట్ ఎప్పుడూ హిందూ ఓటు బ్యాంకు చుట్టూ ఉంటుంది. లడ్డు అంశాన్ని వాడుకోవడంలో చంద్రబాబు కంటే బీజేపీ ఎక్కువ లబ్ధి చేకూరుతుంది. కానీ సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీయడం వల్ల బీజేపీ కొంత డిఫెన్స్లో పడింది. అందుకే మిత్రపక్షంగా ఉన్న టీడీపీకి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, పొలిటికల్ యూనిటీ దెబ్బతినకుండా చూసుకోవాలని సూచనలు వెల్లుండొచ్చనే రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చివరిగా లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అన్నది విచారణలో తెలియాల్సి ఉన్న రాజకీయంగా మాత్రం ఆ అంశం ఎన్నో మలుపులు తిరుగుతోంది. చంద్రబాబు నాయుడు తన పరిపాలన అనుభవంతో ఈ వివాదాన్ని పక్కకు పెట్టి అమిత్ షా సూచనలను ఆయన ఎంత మేరకు అమలు చేస్తారో వెయిట్ చేసి చూడాలి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు మౌనం వెనుక ఉన్న కారణం ఇదే అనుకుంటున్నారా? కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని విశ్లేషణల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.